జబర్దస్త్ కంటే ముందు, జబర్దస్త్ తర్వాత లైఫ్ ఎలా చేంజ్ అయింది? జబర్దస్త్ కంటే ముందు, ఆఫ్టర్ జబర్దస్త్. ఇండస్ట్రీలో అమ్మాయిలకి టైం దాటింది అంటే ఫేడ్ అవుట్ అయిపోతూ వస్తారు. ఈ థియరీని నమ్ముతావు? ఆ తీరుని నేను నమ్మను. ఇండస్ట్రీ జబర్దస్త్ అనే ఒక ఫ్యామిలీ రెండు రకాలుగా విడిపోయింది. నువ్వు ఏ సైడ్? అఫ్కోర్స్ డైరెక్ట్గా చెప్తావా? ఎందుకు అని అంటే లైక్ ఇండస్ట్రీలో ట్రై చేస్తారు, కమిట్మెంట్లు అడుగుతారు అని ఒక థియరీ ఉంటుంది. ఎప్పుడైనా అట్లాంటి వాళ్ళు ఎదురుపడ్డారా? ఈ కమిట్మెంట్, ఈ జోనర్ లేవు అని నేను చెప్పను, ఉంటాయని 100% చెప్పను. చాలామంది ఇప్పుడు హాట్ ఫోటో షూట్స్ చేసి పెడుతున్నారు. ఏం నీడ్ ఉంది దానివల్ల? ఫస్ట్ నాకు క్వశ్చన్ వేసేది అదే, మీరు ఎందుకు ఎక్స్పోజ్ చేయరు? మూవీలో ఛాన్స్ ఉంటే మరీ బోల్డ్ అని అంటే ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంత సంపాదించుంటావు? అనుకుంటా. హైయెస్ట్ తీసుకున్నారేమో. అది ఎట్లా చెప్తా? కరెంట్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఒక్క సాంగ్ ఒక్క సాంగ్ నా లైఫ్ని. చంద్రగారితో అయితే ఒక రూమర్ వచ్చింది, ఇది లవ్ స్టోరీ ఉంది ఇద్దరికి. ఫస్ట్ ఆ రూమర్ వచ్చినప్పుడు రెస్పాన్సిబుల్ తీసుకున్న ఉమెన్గా ఎలా ఉంటుంది లైఫ్? ఫోకస్ అంతా నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేస్తే నాకు ఇన్కమ్ వస్తుంది. అందరూ అనుకుంటారు మేము చాలా ఈజీగా వచ్చేసింది ఇల్లు. చిరంజీవి గారు ఫ్యాన్ కదా? అమ్మో చెప్తుంటే చూసావా, గూస్ బాంబ్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇన్స్టాల్ 2 పోస్టులు ఏం పిన్ చేసి ఉంటాయంటే ఆయనవే ఉంటాయి. బికాస్ నిజంగా గాడ్ అబ్బా. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ జబర్దస్త్ సత్యశ్రీ. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అడుగుతుంటే ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చి కూర్చుందనమాట. అండ్ ఈ 1 ఇయర్లో చాలా జరిగినాయి. అండ్ తను జబర్దస్త్ మానేసింది, టీవీ ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ దూరం అయింది. తన లైఫ్లో ఏం జరుగుతుంది, ఏంటి, టీవీ ఇండస్ట్రీకి ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది, అండ్ జబర్దస్త్ సత్యశ్రీగా తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఈ పాడ్కాస్ట్లో జరిగే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సత్య. హాయ్ ధనుష్. ఎలా ఉన్నావు? బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, 1 ఇయర్ నుంచి అంటే అడుగుతున్నావు బట్ కుదరట్లేదు. బట్ ఫైనల్లీ ఎలాగైనా ఈరోజు నీకు ఇంటర్వ్యూ ఇవ్వాలని డిసైడ్ అయ్యి నేనే కాల్ చేసి చెప్పాను నీకు ఈరోజు ఫ్రీ ఉన్నా, పెట్టేసుకుందాం ఇంటర్వ్యూ అని చెప్పి. 1 ఇయర్ అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ 10-15 days ఒక ఎత్తు. ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా, మళ్ళీ ఫోన్లు ఎత్తదు. లేదు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి మెయిన్ అంటే ఇంకా షూట్లో బిజీ ఉండడం వల్ల మాట్లాడితే కొద్దిగా క్లియర్ కట్గా మాట్లాడాలి అని చెప్పి నేను లిఫ్ట్ చేయలేదు, అంతే, ఇంకేం లేదు. కానీ ఈ 30 days ఉంటే 30 daysలో ఆల్మోస్ట్ 20 days వర్కింగ్ డేస్ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రెసెంట్ అలానే ఉంది దేవుడి దయ వల్ల. అంటే ఒక్కటి కాదు, చాలా ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి నా లైఫ్లో. అండ్ రీసెంట్గా 1 year నుంచి అయితే ఫిబ్రవరి నుంచే నేను టెలివిజన్కి దూరం అయింది, నువ్వు అడిగిన దాని ప్రకారం. సో ఫిబ్రవరి 2nd week అప్పుడు నేను జబర్దస్త్ కొద్దిగా బ్రేక్ తీసుకున్నా. పూర్తిగా మానేసానని మాత్రం చెప్పలేను. ప్రస్తుతానికి ఉన్న డేట్స్ వల్ల అది క్లాష్ అవుతున్నాయి, కంటిన్యూగా జరుగుతూ ఉండడం వల్ల నేను గ్యాప్ తీసుకున్నా, అంతే. కానీ జబర్దస్త్లో ఉన్నప్పుడు సినిమా ఆపర్చునిటీస్ చాలా తక్కువ వస్తాయి అందరికి. అంటే జబర్దస్త్లో ఉన్నప్పటి నుంచి ఆఫర్స్ వచ్చినాయా, లేకపోతే జబర్దస్త్ మానేసిన తర్వాత ఆపర్చునిటీస్? లేదు జబర్దస్త్లో ఉన్నప్పటి నుంచే వస్తున్నాయి. ఎందుకంటే నాకు క్రేజ్ అక్కడే వచ్చింది కదా. నాకు ఫస్ట్ ప్లాట్ఫామ్ అని అంటే అది జబర్దస్తే. నేను దాని బిఫోర్ కూడా నేను మూవీస్ చేయడం జరిగింది. 2015 నేను జబర్దస్త్ స్టార్ట్ చేసా. సో దాని బిఫోర్ నేను 2013 నుంచే నా కెరియర్ స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు చిన్న మూవీస్, నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చి లెజెండ్. సో 2014 అప్పుడు చేశాను. తర్వాత లౌక్యం. సో దాని తర్వాత జబర్దస్త్ దాంట్లో ఎంట్రీ అవ్వగానే అక్కడి నుంచి నా కెరియర్కి ఒక స్టెప్ అనేది స్టార్ట్ అయింది. ఒక 1 year తర్వాత జబర్దస్త్ సత్యశ్రీ అని ఒక పేరు వచ్చింది. యాక్చువల్లీ మధ్యలో నేను మళ్ళీ వెళ్ళాను. మధ్యలో గ్యాప్ తీసుకున్నా. జీ తెలుగు, మా టీవీ వెళ్ళాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ జబర్దస్త్ చేయడం జరిగింది భాస్కర్ గారి టీంలో. బట్ తర్వాత ఇప్పుడు వెళ్తానా లేదా అనేది ఇంకా ఫర్దర్గా
నా ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది. సో అంతే. నేను వినింది ఇదివరకున్నంత టీఆర్పీస్ ఇప్పుడు జబర్దస్త్కి లేవు కాబట్టి 1 by 1 అందరూ బయటకు వచ్చేస్తున్నారు అనే పాయింట్ ఒకటి ఉంది, నిజమేనా? అలా అనుకుంటే సీనియర్స్ కూడా ఉన్నారు అక్కడ. రాఘవ గారు ఉన్నారు, భాస్కర్ గారు ఉన్నారు, అండ్ వెంకీ గారు కూడా వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పాత వాళ్ళని కూడా తీసుకుంటామని చెప్పి ఇప్పుడు రీసెంట్గా న్యూస్ కూడా వచ్చింది. సో కాబట్టి అట్లా ఏం లేదు. అంటే ఎటు వెళ్ళినా కూడా బిగ్ స్క్రీన్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, అది రేర్గా వస్తుంది. సో బుల్లితెర ద్వారా మేము అందరికీ దగ్గరైన వాళ్ళం. మేము ఒక బిగ్ స్క్రీన్ 70 mm మేము చూసుకోవాలనేది మాకు ఉంటుంది కదా. సో ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రయారిటీ అంటే వాళ్ళ దగ్గర నేను పర్మిషన్ అడిగి మేము బయటకు వస్తున్నాం, సార్ ఇది మ్యాటర్, సో ఇట్లా ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి ఏం చేయమంటారు. సో అగ్రిమెంట్ కూడా నేను చేయలేదన్నమాట, అగ్రిమెంట్ లేదు నాకు. సో కాబట్టి ఫస్ట్ టైం నుంచి లేదు, మిడిల్లో ఉంది, మళ్ళీ ఇంకా అయిపోయింది అనమాట, అగ్రిమెంట్ డేట్ అయిపోయింది. సో బయటకు రావడం జరిగింది అనమాట, పర్మిషన్ తీసుకునే వచ్చాం. సో అట్లా టీఆర్పీ వల్ల బయటకు రావడం అనేది లేదు. డైలీ టీవీ ఇండస్ట్రీలో కనిపించడం ఇష్టమా, లేదంటే నెలకొకసారి 2 నెలలకు ఒకసారి అట్లా కనిపించడం ఇష్టమా? అంటే సెపరేట్ ఆడియన్స్ అనే వాళ్ళు ఉంటారు. టీవీ ఆడియన్స్ వేరు, ఇక్కడ బిగ్ స్క్రీన్ ఆడియన్స్ వేరు. సో నాకు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో కాబట్టి అట్లా చెప్పలేను, అంటే ఇక్కడ కనిపించడం బెటర్, అక్కడ కనిపించడం బెటర్ అంటే నాకు రెండు ఇంపార్టెంట్, రెండు కళ్ళు లాంటి అంతే. పేమెంట్స్ విషయానికి వచ్చేస్తే జబర్దస్త్ కానీ టీవీ షోస్ కానీ చేస్తే రెగ్యులర్ పేమెంట్స్ వస్తాయి. సినిమాలో ఒక సినిమాకి ఒకటే పేమెంట్ ఉంటుంది. సో కంపారిటివ్లీ డబ్బులు రావాలనుకుంటే మనం టీవీ ఇండస్ట్రీని నమ్ముకుని ఉండాలి, లేదు ఫేమ్ కావాలి ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అనుకుంటే మనం సినిమాలు చూసుకోవాలి. ఈ రెండిట్లో ఏ పాత్ చూస్ చేస్తాం? డిపెండ్స్ ఆన్ యువర్ కెపబిలిటీ. నా ఒపీనియన్ ఎట్లుంటుందంటే, ఒకటి జేబు సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి, ఆర్ వర్క్ జాబ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి. నీకు జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలనుకుంటే మనీని ఆశించకు. సో నీకు మనీయే కావాలని అనుకుంటే జాబ్ కోసం ఆలోచించకు. సో అట్లా నీకు మంత్లీ అమౌంట్ అంటే నీ నీడ్ని బట్టి, నీకు మంత్లీ ఇంత కావాలబ్బా, సో ఇంత టెలివిజన్లో వస్తుంది అని అంటే నువ్వు దానికే ప్రిఫరెన్స్ ఇవ్వు. నీకు అది లేకపోయినా నీకు నడుస్తుంది, ఓకే నాకు మూవీలో ఈక్వల్ టు నాకు ఇంత వస్తుంది, షోస్ చేయడంతో ఎట్లయితే వస్తుందో నీకు మూవీస్ ద్వారా అది వస్తుంది అన్నప్పుడు ప్రిఫరెన్స్ దానికి ఇవ్వు అని నేను అట్లా ఆలోచిస్తాను అనమాట. నువ్వు దేనికి ఇచ్చావు ప్రిఫరెన్స్? ఇప్పుడు ప్రజెంట్ మూవీకే ఇచ్చా. సో డబ్బులు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు అన్నట్లే, ఇక్కడ ఎంత వస్తుందో నాకు అక్కడ అలాగే వస్తుంది అమౌంట్. ఓకే. సో దాన్ని బట్టి చూసుకుంటే నాకు ఇప్పుడు ఒక్క మూవీ నేను చేయడం లేదు, ఒక 3-4 మూవీస్ నేను చేస్తున్నప్పుడు బల్క్ అమౌంట్ నాకు వెంటనే కూడా రాదు. సో ఒక 10 డేస్కి 15 డేస్కి నాకు బల్క్ అమౌంట్ వస్తున్నప్పుడు ఓకే, అది ఈఎంఐకి అట్లా రెంట్కి అట్లా నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను అనమాట. సో కాబట్టి నాకు ఇప్పుడు ఓకే, నాకు మనీ నీడ్, ఎవరికి మనీ నీడ్ లేకుండా ఉంటుంది. సత్యశ్రీకి డబ్బులు అవసరం లేదు, చాలా డబ్బులు ఉన్నాయి వెనకాలని విన్నా. అవును, అందరూ అది పెద్ద రూమర్ అనమాట. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చా, కష్టాల్లోనే పెరిగాను, కష్టాల నుంచే వచ్చా. సో మా మదర్ ఆర్టిస్ట్ అయినా కూడా, మా మదర్ రికమెండ్ చేసినా కూడా టాలెంట్ లేనిది ఇంతవరకు నేను సర్వే అవ్వలేను కదా. సో 2-3 మూవీస్ నన్ను తీసుకుంటారబ్బా మా అమ్మ చెప్పిందని చెప్పి, బట్ తర్వాత నీకు యాక్టింగ్ రాకపోతే ఎవరు తీసుకుంటారు? నువ్వు సరిగ్గా చేయకపోతే అబ్బాయి అమ్మాయిని పెట్టుకోద్దురా బాబు, ఏదో రికమెండ్ చేసిన వల్ల పెట్టుకుంటున్నాం, ఎందుకు వచ్చిందని చెప్పి. జబర్దస్త్లో అన్ని స్కిట్స్ని నేను ఎలా చేస్తా, అది సింగిల్ టేక్లో 30 pages 40 pages ఉంటుంది స్కిట్, సింగిల్ టేక్లో చేయలేం కదా. సో ఆ మెమరీ పవర్ ఉండాలి, ఆ నర్వస్నెస్ ఉండకూడదు, సిగ్గు ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమంది ముందు నేను చాలా స్కిట్స్ చేసా, ఏది చెవిటి స్కిట్ చేసా, మూతి వంకర్ స్కిట్ చేసా, ముసల్దాని స్కిట్ చేసా. సో ఏ క్యారెక్టర్ అయినా అక్కడ షేమ్ అనేది ఉండకుండా చేయాలి. సో ఈ ఇంట్రెస్ట్ మమ్మీని చూడటం వల్ల, లేదంటే చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీకి రావాలి అని ఒక ఇంట్రెస్ట్? యాక్చువల్ చెప్పాలంటే అసలు ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ అనేది నాకు రాలేదు. నాకంతా ఆర్మీ, నా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు, నా కాలేజ్ డేస్లో కానీ స్పోర్ట్స్ ద్వారా నేను ఆర్మీకి వెళ్దాము అట్లా అని నేను డిసైడ్ అయ్యా. బట్ మా మదర్తో నేను షూటింగ్స్కి వెళ్ళడం వల్ల ఆ ఇంట్రెస్ట్, సరే పాపను చేపిద్దాం అందరూ మాట్లాడుకుంటారు కదా, ఒక 2-3 మూవీస్ అట్లా చేసా. దాంట్లో చంద్ర గారు మేము స్క్రీన్ సిగ్నల్ అని చెప్పి ఒక మూవీ చేసాం. అయితే సింగిల్ టేక్లో నేను ఆయన డైలాగ్స్ కూడా చెప్పేశా. సో సింగిల్ టేక్లో మొత్తం ఒక 10 pages ఉంటుందేమో, 10-7 pages సీన్.
సింగిల్ టేక్లో చెప్పేసరికి ఈ అమ్మాయి మెమరీ పవర్ బాగుంది, సో మీ అమ్మాయిని జబర్దస్త్ చేయిస్తారా అని చెప్పి అమ్మని అడగడం జరిగిందనమాట. సో అమ్మాయి అప్పటిదాకా అమ్మాయిలు లేరు, లేడీ గెటప్సే. ఆలోచించింది చేయించాలా వద్దా అని చెప్పి. అప్పుడు అమ్మ రోజా గారికి కాల్ చేసి చెప్పారనమాట, ఏంటి ఓకేనా అంటే, నేను ఉన్నాను కదా ఏముంది రప్పించు పాపని అని చెప్తే సో అట్లా జబర్దస్త్ స్టార్ట్ అయిందనమాట నా కెరియర్. ఒక్క స్కిట్టే చేద్దామని అనుకున్నా, ఆ స్కిట్ కూడా రోజా గారి స్కిట్ శుభలగ్నం, అది విన్ అయ్యింది. రోజా గారి క్యారెక్టరే చేసా. సో స్కిట్ విన్ అయ్యాం. అప్పట్లో విన్నింగ్ అంటే కొట్టుకునే వాళ్ళం, అబ్బా అసలు మేము విన్ అవ్వాలి, మేము అంత కష్టపడే వాళ్ళం. సో అట్లా నా కెరియర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు జబర్దస్త్ సత్యశ్రీగా మేము ముందున్నా అంతే. ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు జబర్దస్త్కి అంతమంది అబ్బాయిల మధ్యలో ఎలాంటి రెస్పెక్ట్ దొరికేది నీకు? రెస్పెక్ట్ అంటే టీమ్ లీడర్ చంద్ర గారు నన్ను చిన్న పిల్లల అంటే ఇంట్లో అమ్మాయిలా చూసుకునేవారు. సో అప్పుడు ఏంటంటే నాకు ఏమీ తెలియదు, వచ్చాను కామ్గా స్కిట్ చేసుకున్నా వెళ్ళిపోయా, అట్లా ఉండేదన్నమాట. రెస్పెక్ట్ అంటే ప్రతి వాళ్ళు కూడా అక్క 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 అంటూ పిలిచేవారు, సత్య గారు అని పిలిచేవారు. ఒక ఫ్యామిలీ మెంబర్లో అయిపోయారు. ఫస్ట్ భయం వేసిన స్కిట్ అయిపోయిన వెంటనే అరే వీళ్ళు మన వాళ్ళే కదరా అన్నంత వైబ్ తెచ్చారనమాట, పాజిటివ్ వైబ్ తీసుకొచ్చారు అందరూ. కాబట్టి భయమే అనిపించలేదు. జబర్దస్త్ కంటే ముందు జబర్దస్త్ తర్వాత లైఫ్ ఎలా చేంజ్ అయింది? చాలా బాగుంది చెప్పాలంటే. జబర్దస్త్ కంటే ముందు నార్మల్ సత్యశ్రీ, ఆఫ్టర్ జబర్దస్త్ సత్యశ్రీ, దట్ ఈస్ ద డిఫరెన్స్ అంతే. చాలా అంటే బయటకు వెళ్తుంటే మేడం మీరు చమక్ చంద్ర గారు స్కిట్లో చేస్తారు కదా, మీరు జబర్దస్త్ సత్యశ్రీ కదా అని అన్నప్పుడు ఆ వైబ్ ఉంటుంది కదా, అది అంటే మేము ఇన్ని రోజులు కష్టపడిందంతా వాళ్ళు గుర్తిస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరు, చాలా బాగుంటుంది. సో నిజంగా జబర్దస్త్లో అంత సంపాదించుకోవచ్చు, ఎందుకంటే జబర్దస్త్ చేసేవాళ్ళు బయట ఫేమ్ వచ్చిన వాళ్ళు అందరూ జబర్దస్త్ చేస్తున్న టైంలోనే ఇల్లులు కొనేసుకున్నారు, కార్లు కొనేసుకున్నారు, మేడం కూడా మొన్న ఇల్లు కొన్నారు, కట్టిస్తున్నారు, కారు కొన్నారు. కారు ఇంకా కొనలేదు. బయట కారు ఎవరిది? రెడ్డిది క్యాబ్, అది బయటది బెలానో, నాది బ్లూ. చూసారా కొనలేదని చెప్పి బెలానో పేరు చెప్పింది. ఓకే ఓకే కొనుక్కోవచ్చా అంటే ఎస్, లోన్స్ పెట్టుకుని కొనుక్కోవచ్చు చెప్పాలంటే. ఇల్లు లోన్ పెట్టి నెలకి ఒక 70-80 వేలు ఓన్లీ ఇంటికి కోసం పెట్టే అదే చెప్తున్నా, మన వర్త్ ఎంత ఉందో మనకు వస్తున్న ఇన్కమ్ బట్టి మనం ఇన్వెస్ట్ చేయడంలో తప్పులేదు. లోన్ తీసుకుని దానికి ఇప్పుడు ఒక్క జబర్దస్త్ ద్వారానే కాదు, జబర్దస్త్ తర్వాత ఈవెంట్స్ చేస్తూ ఉంటాం, ఈవెంట్స్లో కూడా అమౌంట్ వస్తుంది, బల్క్ అమౌంట్స్ వస్తాయి. సో దానివల్ల ఒక ఈవెంట్కి వెళ్ళినా కూడా మాకు ఈఎంఐ అనేది తీరిపోతుంది. సో అట్లా మేము ప్లానింగ్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు మూవీస్ అయినా కూడా అంతే, మేము చెప్పా కదా బల్క్ అమౌంట్ వస్తుంది. సో దాన్ని బట్టి ఇల్లు కానీ ఏదైనా ఈఎంఐ ద్వారానే మేము కడతాం తప్ప అంత 50 లక్షలు అంత 60 లక్షలు ఫస్ట్ ముందే మేము ఇన్వెస్ట్ చేయలేం కదా. సో అట్లా. సో హైదరాబాద్లో కాకుండా ఊర్లో ఎందుకు కట్టావు ఇల్లు? పేరెంట్స్ కోసం. సో వాళ్ళకి రేపన్న రోజు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే, నేను మా సిస్టర్ కూడా ఉంది, సో మేమిద్దరం పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళకంటూ ఒక హౌస్ ఉండాలి. అది హైదరాబాద్లో ఉండలేరు వాళ్ళు, వాళ్ళకి ఊరు అలవాటు అయిపోయింది, మా తాతయ్య నాన్నమ్మ అందరూ ఉన్నారనమాట. సో ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఒక ఇల్లు కావాలి. సో నాకు తెలిసి మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అంటే మీ మదర్. అవును, చాలా. ఆవిడ చేయలేదు నువ్వు చేసి చూపిస్తున్నావు అనే పాయింట్లో ఏమన్నారు? ఫస్ట్ ఇల్లు ఇట్లా తీసుకుంటున్నా అని సర్ప్రైజ్ ఇచ్చావా, లేకపోతే సర్ప్రైజ్ చెప్పడం? లేదు సర్ప్రైజే ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కట్టిస్తున్నాను అంటే మాటలు జరుగుతున్నాయి, ఒక చిన్న ఇల్లమ్మది 1 BHK అంతే, ఇట్లా అనుకుంటున్నాను, ఇంత ఇన్వెస్ట్ చేస్తాను, ఇంత వస్తుంది అని చెప్పినప్పుడు అవునా ఏంటి ఎక్కడ అని అడిగింది. సో ఆల్మోస్ట్ ఇల్లు ఇంకా ఇంటీరియర్ అవ్వలేదు అప్పటికి. సో ఇంకా అమ్మకి ఉంటుంది కదా ఏంటి ఎక్కడ కడుతుంది, ఎక్కడైనా దూపరా చేస్తుందేమో అనే ఒక దాంట్లో, దూబరా మీన్స్ వేస్ట్ చేస్తుందేమో అని చెప్పి ఆ ఫీల్ వచ్చేసింది అమ్మకి. నాకు ఇల్లు ఇప్పుడు చూపించవా అంటే, అంతా అయిన తర్వాత చూపిస్తానంటే లేదు ఇప్పుడు చూపించు అని అంది. సో ఆల్మోస్ట్ ఇంటీరియర్ అవ్వకుండా స్కెల్టన్ ఇల్లు ఉంటుంది కదా, సో అది చూపించా, ఇది మన ఇల్లు అని అంటే, ఇదే ఏంటి ఎప్పుడైంది ఇది, ఎప్పుడు చేసావు అసలు అని అడిగేసరికి అమ్మ ఏం లేదు కట్టిస్తున్నాను కాబట్టి ఇది ఇట్లా ఉంది ఇట్లా చేస్తానని చెప్పి అప్పటి నుంచి ఇంకా అమ్మ చాలా ఒక పక్క నుంచి హ్యాపీగా ఉన్నా, ఒక పక్క టెన్షన్, ఒక్కతే ఎలా చేస్తుంది, ఒక్కతే ఓకేనా అని చెప్పి. సో ఫైనల్లీ అయ్యేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఒక రెస్పాన్సిబుల్ తీసుకున్న ఉమెన్గా ఎలా ఉంటుంది లైఫ్?
రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఫోకస్ అంతా నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేస్తే నాకు ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఈ మంత్ ఈ స్కెడ్యూల్ ఉంది, 4 మూవీలు చేస్తున్నా, వీళ్ళకి ఇన్ని డేట్స్ ఇచ్చా, ఇంత అమౌంట్ వస్తుంది. నేను ముందే అడగాలి, ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఈఎంఐ కట్టాలి కాబట్టి, సో రెంట్ కట్టాలి కాబట్టి, సో ఇది ఉంది. దీని తర్వాత నెక్స్ట్ మంత్ నేను ఏం చేస్తే వస్తుంది అని చెప్పి ముందే ప్లానింగ్ వేసుకుంటూ ఉంటాం. సో దీన్ని బట్టి నాకు వచ్చిన అమౌంట్ ఒక 50% నేను సేవింగ్ పెట్టిన, 30% ఇంటి ఖర్చులకి, ఈఎంఐకి, అన్నిటికీ అయినా 20%లో కూడా నేను 10% నాది అని కూడా చెప్పాను. నేను ఆ 20% కూడా అమ్మకి ఇచ్చేస్తాను. నేను ఏది మనీ నా అకౌంట్లో ఉండదు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఏ మనీ వచ్చినా మా మదరే చూసుకుంటారు. మా మదర్ ఎట్లా అంటే ఏదైనా ఉంది అని అంటే ఇన్వెస్ట్ చేస్తారు ఎక్కడైనా, లైక్ గోల్డ్కైనా ఆర్ ఎందుకంటే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేము ఇల్లు తీసుకున్నప్పుడు కూడా గోల్డ్ కూడా మేము తాకట్టు పెట్టడం జరిగింది. మాకున్న గోల్డ్ అంతా అందరూ అనుకుంటారు మేము చాలా ఈజీగా వచ్చేసింది ఇల్లు, ఈజీగా ఈఎంఐ కట్టేసింది అని చెప్పి. అస్సలు కాదు. ఈ లోన్ తీసుకుంటున్నాం, లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ పర్సనల్ లోన్ తీసుకుని ఇల్లు మొత్తం మేము ఇంకా కొన్ని అప్పులు ఉన్నాయి, అవి కూడా కొద్దిగా అలా మేనేజ్ చేస్తున్నా. ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు 24/7 ఆ మైండ్లో అదే రన్ అవుతుంది. ఏం చేస్తే కొద్దిగా ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది, ఏం చేస్తే రిలాక్స్ అవుతాం. కానీ ఎంత మనీ వచ్చినా అంతే ఇన్వెస్ట్మెంట్ అయిపోతూ ఉంటుంది మనకి. ఇప్పుడు నేనున్నా, నాతో పాటు నా టీం ఉంటుంది, నా మేకప్, నా హెయిర్, నా అసిస్టెంట్, నా డ్రైవర్, వీళ్ళందరికీ కూడా నేనే ఆధారం. సో వాళ్ళని చూసుకునే బాధ్యత కూడా నాదే. వాళ్ళు నన్ను నమ్ముకుని ఉన్నారు. సో నేను ఇంకెంత కష్టపడాలి, అదే ఉంటుంది తప్ప ఫోకస్. అండ్ దేవుడి దయ వల్ల మా చెల్లి కూడా ఇప్పుడు వర్క్ చేస్తుంది, దాన్ని చదివించా. దాన్ని ఇప్పుడు LNTలో జాబ్ చేస్తుంది పూణేలో. 2 years అక్కడ చేసి ఇప్పుడు స్కై రూట్లో చేస్తుంది అనమాట, హైదరాబాద్లో. సో దాని ఇన్కమ్ కూడా మేము సేవింగ్కే పెట్టామే తప్ప అది కూడా ఎప్పుడు కూడా ఇది నాది, ఇది నా అమౌంట్, నేనే ఖర్చు పెట్టుకోవాలని మా మదర్ అట్లా మమ్మల్ని పెంచలేదన్నమాట. చాలా చాలా పద్ధతిగా, చాలా కండిషన్స్, ఇట్లా ఈ టైంకి వెళ్ళాలి. ఇప్పటికీ నేను ఎక్కడికైనా వెళ్ళినా కాల్ చేస్తా, అమ్మ వచ్చేసా, అమ్మ ఇదిగో లంచ్ బ్రేక్ అయింది, అమ్మ లేట్ అవుతుంది, నువ్వు కంగారు పడొద్దు అని చెప్పి. సో అట్లా అంత అలర్ట్గా ఉంటామన్నమాట. సో దాని ఇన్కమ్ కూడా ఇప్పుడు యాడ్ అయింది కాబట్టి కొద్దిగా మేము సేఫ్గానే ఉన్నాం. అండ్ రీసెంట్గా రోజా గారిని కలిసారు మొత్తం అందరూ, మళ్ళీ బ్యాక్ టు జబర్దస్త్కి వస్తున్నారా, లేకపోతే ఏమన్నా గెట్ టుగెదరా? చిన్న గెట్ టుగెదర్ అది అంతే తప్ప బ్యాక్ టు జబర్దస్త్ అంటే అది తెలీదు. ఆల్రెడీ మ్యామ్ షో చేస్తున్నారు, జీ తెలుగులో ఒక షో చేస్తున్నారు కాబట్టి సో అట్లా ఏమో బ్యాక్ టు జబర్దస్త్ నో ఐడియా, వస్తే బాగుంటుంది. ఏమైనా డిస్కషన్స్ చాలా రోజుల తర్వాత మీ అందరూ కలిసారు, మొత్తం టీమ్ లీడర్స్, కంటెస్టెంట్స్, అనసూయ గారు అందరం మీట్ అయినప్పుడు అసలు మేము ఎక్కువ జబర్దస్త్ గురించి కానీ ఏ షోస్ గురించి కానీ మేము మాట్లాడాం. మేము చిల్ అవుతాం, మేడం ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తాం, సాంగ్స్ వింటాం, డ్యాన్స్ చేస్తాం. సో అంతే తప్ప వాళ్ళ పాప బర్త్డే అని చెప్పి మేము మీట్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, బర్త్డే పార్టీకి అంతే. పొలిటికల్ టాపిక్స్ కానీ ఏం మాట్లాడడం, అది అక్కడ వరకే. ధనుష్ చిరంజీవి గారు ఫ్యాన్ కదా, లైఫ్ లో ఒక డ్రీమ్ అందరికి కలవాలని, ఆయనకి పద్మ విభూషణ్ వచ్చినప్పుడు వెళ్ళి మీట్ అవ్వడం జరిగింది. అండ్ ఆయనకు ఒక వెంకటేశ్వర స్వామిని గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అమ్మో చెప్తుంటే చూసావా, గూస్ బాంబ్స్ వస్తున్నాయి, ఎక్సైట్మెంట్ తెలుస్తుంది. అమ్మో అమ్మా నాకు మొత్తం. మళ్ళీ ఇన్స్టాలో 2 పోస్టులు ఏం పిన్ చేసి ఉంటాయంటే ఆయనవే ఉంటాయి. బికాస్ నిజంగా గాడ్ అబ్బా, ఆయన ఇండస్ట్రీలో ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం వచ్చాం. సో ఆయన్ని కలవడం అని అంటే అదృష్టం. 3 times మీట్ అయ్యా నేను. 3 times? 2 times. తేజ్ ఐ లవ్ యూ మూవీ చేసాం మేము. అయితే ఇది పెద్ద బిగ్ ఇన్సిడెంట్ చెప్పాలి అని అంటే, నేను అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సార్ అందరూ ఉన్నారు, మేము మీట్ అయ్యాము. మీట్ అయిన తర్వాత సార్ ఏం పేరమ్మా అని అడిగారు. సత్యశ్రీ అండి అని అన్న. అవునా, ఏం క్యారెక్టర్ చేసి? ఇలా మరదల క్యారెక్టర్ చేశాను సార్ అంటే, ఓ నైస్ అని చెప్పి, సార్ ఒక్క పిక్ కావాలండి, సెల్ఫీ సార్ అని అంటే, ఓకే అమ్మ అన్నారు. ఇంతలో ఎవరో పిలిచారు. ఆయన స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత ఆ మూడ్లో ఉంటారు కదా,
అయిపోయిన తర్వాత కూడా ఆయన పిలిచి ఇక్కడ ఎవరు అడిగారమ్మా పిక్, ఇందాక ఎవరు నువ్వేనా, రా 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 అని చెప్పి పిక్ ఇచ్చారు తెలుసా నాకు. ఓ నేను షాక్. సార్ నాకు ఇంకా ఆగట్లే ఏడుపు. ఓకే సార్ ఓకే సార్ అని ఇంకా ఎట్లా దిగానో కూడా తెలియదు నాకు. ఇంకా ఆ పిక్లో అలానే ఉంటుంది వాటర్. సో అది అయిపోయిన తర్వాత సుమా అడ్డాలో ఆయన వాల్తేరు వీరయ్యకి రిలీజ్కి ముందు ప్రమోషన్స్కి వచ్చారు. వచ్చినప్పుడు కూడా స్కిట్ చేయడం జరిగింది. చేసినప్పుడు కూడా ఆయనకి నేను ఒక ఫ్రేమ్ అవార్డుగా ఫ్రేమ్ గిఫ్ట్గా ఇచ్చా. సో దాంట్లో ఏముంటుందంటే అన్ని మూవీస్ కలిపి మా నాన్నగారు రాశారనమాట అది. సో అది నీకు చూపిస్తా తర్వాత. సో ఆ మూవీస్ అన్నీ కలిపి ఒక కవిత్వం రాశారు మా నాన్నగారు. సో అది ఫ్రేమ్ చేయించి వాల్తేరు వీరయ్యకి ఇస్తే ఒకటే మాట అన్నారు, ఇది నేను నా ఆఫీస్లో పెట్టుకుంటానన్నారు. అమ్మా థ్యాంక్ యూ సార్, మా నాన్నగారు పెద్ద ఫ్యాన్ అండి, మా నాన్నగారు ఇదంతా రాశారు అండ్ మా అమ్మగారు మొత్తం మా ఫ్యామిలీ మొత్తం మీకు ఫ్యాన్ అంటే భోజనానికి రండి అమ్మా అన్నారు. ఎట్లా సార్ అన్నా, మీ నాన్నగారిని తీసుకుని భోజనానికి రా. అప్పుడు కూడా ఏడుస్తూనే చెప్పాను నేను, సరే సార్ ఓకే సార్ అని అన్నా. బట్ తర్వాత మళ్ళీ పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత సార్ని వెళ్ళి మీట్ అయినప్పుడు ఆ విగ్రహాన్ని ఇచ్చాం కదా, ఆయన ఒకటే మాట అన్నారు, చాలా బాగుందమ్మా, నేను బెంగళూరులో నా గెస్ట్ హౌస్లో పెట్టుకుంటాను ఇది అన్నారు. అమ్మ సంతోషం. అమ్మ ఏడుపు ఫస్ట్ టైం అమ్మ చూడడం. అమ్మ అట్లనే చూస్తూ ఉంది. అమ్మ వెళ్దామంటే ఉండవే చూస్తున్నాను ఉండు అమ్మ చాలామంది ఉన్నారు పిక్కు దిగాలి వాళ్ళు, పద వెళ్దామని అంటే సార్ ఓకే సార్ బాయ్ అంటే బాయ్ అమ్మ చాలా బాగుంది, నేను నీ పేరేమన్నా సత్యశ్రీ కదా, ఓకే అమ్మ. ఆయన సుమా అడ్డాలో చూసి గుర్తుపట్టారు, నిన్ను సుమా అడ్డాలో చూశాను కదా, గుర్తున్నావు అన్నారు. ఇంకా చాలు నా జన్మకి మెగాస్టార్ గుర్తుపెట్టుకున్నారు నన్ను, చాలు నా లైఫ్ అనుకున్నా. అట్లా ఈ 3 times ఆయన మీట్ అవ్వడం నిజంగా 7 కొండల వాడిని మీట్ అయినట్టే ఉంది. అంతే. వెంకటేశ్వర స్వామి ఎందుకు స్పెసిఫిక్గా? ఆయన ఇష్టం నాకు. ఎట్లా చెప్పాలి ధనుష్, వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటే ష్యూర్గా అది జరుగుతుంది. అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నా ఫేవరెట్ గాడ్ సాయిబాబా, ఆ తర్వాత ఏడుకొండల స్వామి. ఆయన మొక్కుకుని నేను ఇల్లు కట్టాలి, మా అమ్మ వాళ్ళకి నేను ఇవ్వాలి అని మొక్కుకున్నాను లేదో, మొక్కుకున్న 1 monthకే నాకు ఇల్లు ఇచ్చాడు. 1 yearలో పూర్తయితే నేను నడిచి వస్తానని మొక్కుకున్నా, పూర్తయింది. చాలా బాగా జరిగింది, గృహప్రవేశం చాలా బాగా జరిగింది. ఆ తర్వాత వెళ్ళి ఆయన మొక్కు చెల్లించి మళ్ళీ వచ్చి నేను ఒకటే మొక్కుకున్నా దర్శనం రోజు, ఇయర్ మొత్తం నేను మూవీస్తో బిజీ ఉండాలి, ఏమీ ఇబ్బందులు ఏవైనా కొద్దిగా నేను స్ట్రాంగ్గా నిలబడాలి, అదంతా చూసుకో స్వామి దగ్గరుండి అని చెప్పి మొక్కుకున్నానో లేదో, వచ్చిన 1 week నుంచి నేను ఖాళీ లేదు ధనుష్, నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నా. కంటిన్యూ మూవీస్ నేను అడగట్లే ఎవరిని, దానంతట అవే వస్తున్నాయి. సత్య గారు మీకు ఈ క్యారెక్టర్ కావాలి, ఇలా ఉంది మీరు కావాలి అని వాళ్ళే అడుగుతున్నారు. సో అట్లా నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. చిరంజీవి గారికి కూడా చాలా ఇష్టం అనుకుంటున్నాను ఏడుకొండల వారు. సో అలా విన్నాను నేను, చిరంజీవి గారికి కూడా ఇష్టం అని చెప్పి. అందుకని అది ఇత్తడి, మా ఊర్లో అజ్జరంలో మా అమ్మమ్మ గారి ఊరు అది. సో అక్కడ ఇత్తడి చాలా ఫేమస్. సో అక్కడ మేము చేయించాను అనమాట, ఇట్లా ఉండాలి ఇట్లా అని చెప్పి గ్రాఫ్ చేయించి అట్లా తీసుకెళ్ళా. డెఫినెట్గా త్వరలో ఆయన సినిమాలో కనిపిస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అమ్మా అట్లాంటి అవకాశం వస్తే ఇంకా నాకు. కానీ మూవీస్ జబర్దస్త్ సైడ్ వచ్చిన ఫేమస్ ఒక ఎత్తు అయితే, మూవీస్ సైడ్ మెయిన్లీ బాగా ఎక్కువ రికగ్నైజేషన్ వచ్చిన సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఒక్క సాంగ్ నా లైఫ్ని ఇలా మార్చింది. ఎన్ని మీమ్స్ వచ్చినాయి దాని మీద, ఎన్ని ట్రోల్స్ వచ్చినాయి, ఎన్ని రీల్స్ ఏంటి ధనుష్. పోలీస్ వాళ్ళే కాల్ చేశారు నాకు ధనుష్ తెలుసా. ఆ రోజు రిలీజ్ అయింది మూవీ, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంట, ఒక లేడీ కాల్ చేసి నేనేమో నిద్రలో ఉన్నా, ఎవరండి అని అంటే మీరు సత్యశ్రీ కదా అన్న. అవునండి అన్న. అంటే నేను ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతాను, చెప్పండి ఏమైంది. ఎట్లా చేస్తారమ్మా మీరు, ఎట్లా చేస్తారు మా డ్రెస్ వేసుకుని ఆ పాటకి,
సిగ్గుండాలా అని ఇంకా తిట్టడం మొదలుపెట్టింది. మేడం 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 ప్లీజ్ మీరు నన్ను తిట్టకండి, ఫస్ట్ మీరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి అని అంటే, ఏం రెస్పెక్ట్ అమ్మా, అట్లాంటి సాంగ్ చేశాను. మేడం నాకు సంబంధం లేదు, ఫస్ట్ నేను ఒక ఆర్టిస్ట్ని, నేను జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ వీళ్ళు ఏం చెప్తే నేను అదే చేయాలి. నా క్యారెక్టర్ అది, నా క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి మీరు ఏదైనా మాట్లాడాలంటే ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడుకోండి, డైరెక్టర్తో మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదు అని ఫోన్ పెట్టేస్తే ఒక 2 calls అలా వచ్చాయి. తర్వాత నుంచి ఇంకా రాలే. నేను ఇంకా చెప్పాను అనమాట డైరెక్టర్ గారికి అందరికీ, నువ్వు ఇగ్నోర్ చేయమ్మా, నువ్వు కాల్స్ లిఫ్ట్ చేయకు, అన్నోన్ నెంబర్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మనం ఏమి ఎక్స్పోజ్ చేసి మనం ఏం చేయట్లేదు, వల్గర్గా మనం ఏం చేయలేదు. సో దాన్ని పాట కూడా సేమ్ పాట దింపలేదు మనం ఏమి సేమ్ సాంగ్ అక్కడ థియేటర్లో మనం ఏమి చేయలేదు కాబట్టి నువ్వు భయపడకు అని చెప్తే తర్వాత నుంచి ఇంకేం రాలే. సో బట్ ఆ సాంగ్ వల్ల మాత్రం ఎంట్రీ సాంగ్లు ఏమైనా ఈవెంట్కి వెళ్తే అదే చేస్తున్నారు, నాకు అది భయం వేస్తుంది. ప్రోమోలు కూడా సాంగ్ పెట్టండి. వామ్మో ఏంటి నా పెట్టేదా, రే రే ఇది పండగ ఈవెంట్ రా, రే ఇది సంక్రాంతి ఈవెంట్లు నా పెట్టేదా, వద్దురా మీకు దండం పడదు. ఎవరైనా ఒక స్వీట్ సాంగ్ ఏదో ఒకటి వేయాలి కదా, నా పెట్టేదాలం నమస్తే నమస్తే చాలా ఆనందం. ఓకే వెళ్ళిపోమంటారు ఇంకా మీకు కంటెంట్ దొరికింది కదా అని. అమ్మో చాలాసార్లు అట్లనే అయ్యింది. ఇంకా అందుకే ఆ సాంగ్ తర్వాత ముందే చెప్తున్నా, నేను వెళ్తున్నాను మీరు ఆ పాట వేయొద్దానంటే, ఓ అక్క వేయొద్దా, ఓహో ఆల్రెడీ రెడీ పెట్టుకున్నారు వాళ్ళు, ఓహో అక్క వేయొద్దా, ఓకే అక్క సరే అక్క అని చెప్పారు. కానీ ఒక సాంగ్ మీద అంత మనకి పబ్లిక్ అటెన్షన్ వచ్చింది అంటే చాలా గ్రేట్. రావాలంటే చాలా కష్టం, చాలా కష్టం. కానీ ఎక్స్పెక్ట్ చేసావు ఆ టైంలో చేస్తున్నప్పుడు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకనంటే ఆ టైంలో నేను చాలా టెన్షన్ పడ్డా ధనుష్. ఓ పక్క వంగంత వంశీ గారు, శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసింది అది, తర్వాత చంద్ర గారు ఉన్నారు అండ్ నితిన్ గారు, నలుగురు నాకు ఎట్లా సపోర్ట్ చేశారంటే, నేను చెయ్యనన్నా ఫస్ట్, సార్ నాకు భయం వేస్తుంది సార్, వద్దు సార్ ఇది కొద్దిగా వల్గర్గా ఉంటుందేమో. నేను తర్వాత రేపు షూట్ అనగా నేను ఒక 2 daysలో షూట్ అనగా నేను చూసా సాంగ్. అప్పటిదాకా ఏ సాంగ్లే నార్మల్గా చేపిస్తాను అనుకున్నా నేను. అదేమీ మూవీలో సాంగ్ కాదమ్మా, జనరల్గా ప్రైవేట్ సాంగ్ అది అని చెప్పారు తప్ప, తర్వాత అడిగితే తెలిసింది ఇది సాంగ్ అని చెప్పి. తెలిసినప్పుడు కమిట్ అయ్యా. ఆల్రెడీ నేను మూవీ కమిట్ అయ్యి చేస్తున్నప్పుడు మిడిల్ ఆఫ్ ఆ స్కెడ్యూల్లో అది జరుగుతున్నప్పుడు నేను ఇంకా ఎలా స్కిప్ చేస్తాను, నేను చెయ్యనడానికి లేదు, అగ్రిమెంట్ రాసా, అడ్వాన్స్ తీసుకున్నా, ఆల్రెడీ కమిట్ అయ్యా, ఐ హ్యావ్ టు డూ అది. సో కాబట్టి ఇంకా సరే సార్ అని చెప్పి ఆ ఫస్ట్ సాంగే ఇట్లా పట్టుకొని సార్ వద్దు సార్ అంటే, శేఖర్ మాస్టర్ ఒకటే చెప్పారు, నీకు ఈ సాంగ్ చాలా ప్లస్ అయిపోతుంది, నువ్వు చెయ్యి, నువ్వు అస్సలు ఆలోచించు. నేనేమి నాకు తెలీదా నేనేం చేస్తాను, నాకు తెలీదా నేనేమి ఇదిగా వల్గర్గా ఏం చెయ్యను కదా, అయినా ఈ పోలీస్ కాస్ట్యూమ్ వేసుకొని చేస్తే కూడా మనకి ఇదవుద్ది కాబట్టి నేను అసలు అట్లా చేయించాను, నువ్వు చెయ్యి అని చెప్పారు. తర్వాత వకంత వంశీ గారు, తర్వాత చంద్ర గారు, పాత ఓల్డ్ సాంగ్లో కూడా చంద్ర గారు ఉంటారు ఆ సాంగ్లో అంట, నేను తర్వాత చూసా. సో సేమ్ సాంగ్లో కూడా చంద్ర గారు ఉండడం. సో తర్వాత నితిన్ గారు, అంత సాంగ్ అయిన తర్వాత ఆన్లైన్ మనకి అక్కడ ఎడిటింగ్ చేస్తారు కదా, రఫ్ ఎడిటింగ్, అప్పుడైతే నితిన్ గారు చూసి మీ ఎక్స్ప్రెషన్స్ అద్దరిపోయాయండి, ఎంత బాగా చేస్తున్నారు మీరు సూపర్ అసలు అని అన్నారు. అయితే బాగా వచ్చింది అనమాట. ఓకే అంటే నేను అప్పుడు సోనియా చేసినా కూడా సోనియా కనిపించదు ఎవరికి, అదే అన్నారు చాలా మంది అదే చెప్పారు. ఓకే నేను ఇంకా ఒకటే ఫిక్స్ అయ్యా ధనుష్, అప్పుడు చేసినప్పుడు ఇది నాకు ఇచ్చిన ఒక అవకాశం, నాకంటూ ఒక సాంగ్ ఏ మూవీలో పెడతారు, అది ఏ సాంగ్ అవని, నాకంటూ ఒక ప్రైవేట్ సాంగ్ ఎవరు పెడతారు, సరే వచ్చింది దానికి ప్రాణం పెట్టే చేద్దాం, నాకు ఇది ఒక క్యారెక్టర్, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దానికి 100% చేసేద్దాం, తర్వాత ఏదైతే అది అవుద్ది, నిండా మునిగిన తర్వాత చలేండి చెప్పు అని ఇంకా వదిలేసి, సరే ఏదో ఒకటి మనకు ఆపర్చునిటీ వచ్చింది చేద్దామని చెప్పి ఫస్ట్ అది పట్టుకోవడం అవన్నీ కూడా ఇంకా చాలా సింగిల్ టేక్లోనే అయ్యాయి చాలా వరకు. ఆ సాంగ్ తర్వాత ఫ్యామిలీ దగ్గర నుంచి రియాక్షన్స్ ఏంటి? నేను చేసినప్పుడే చెప్పా మా డాడీకి, డాడీ ఇట్లా చేశానంటే అవునా, అది తెలియదు కదా, చూడకుండా డాడీ కూడా కొద్దిగా, అమ్మ కూడా భయపడ్డారు ఎట్లా చెప్పాలి అని చెప్పి. సో ఓకే అమ్మ చూద్దాం అని చెప్పి డాడీ సెట్కి వచ్చారు ఆ సాంగ్ చేస్తున్నప్పుడు. డాడీ కూడా చూశారు, దీంట్లో ఏముందమ్మా అన్నారు. డాడీ ఒకటే మాట, చాలా అండర్స్టాండింగ్తో ఉంటుంది మా ఫ్యామిలీ అనమాట, దీంట్లో ఏముందమ్మా, నువ్వేం చిరాకు ఏం చేయట్లేదు,
ఏం పర్లేదు అని చెప్పి ఆ సాంగ్ షూట్ జరిగిన రోజులు కూడా మా డాడీ సెట్కి వచ్చారు, చూశారు, పాజిటివ్గానే తీసుకున్నారు. ఏం లేదమ్మా, ఏం పర్లేదు, నువ్వు కూల్గా ఉండు అన్నారు. కానీ ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక 15 years అవుతుందా ఇండస్ట్రీకి వచ్చి? ఏ లేదు లేదు 10 years. 2015 వచ్చావు, 9 అంతే 10 years. 9 years. ఈ 9 yearsలో అంటే లైక్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసినప్పుడు కానీ లేదంటే ఈ ఫీల్డ్ మొత్తంలో కూడా ఇండస్ట్రీలో ట్రై చేస్తారు, గెలుగుతారు, కమిట్మెంట్లు అడుగుతారని ఒక థియరీ ఉంటుంది. ఎప్పుడైనా అట్లాంటి వాళ్ళు ఎదురుపడ్డారా? నాకు ఎదురుపడలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మా అమ్మమ్మ ఉండేవారు అనమాట. మా అమ్మమ్మ నుంచి మా ఇండస్ట్రీ అనేది స్టార్ట్ అయింది. మా అమ్మమ్మ నుంచి అంటే మా అమ్మమ్మ బిఫోర్ మా తాతయ్య గారు అంటే మా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారు జలషా పంతులు గారు అని చెప్పి అజ్రంలో జ్యోతిష్యులు ఆయన. సో ఆయన మన మోహన్ బాబు గారు కానీ ప్రతి వాళ్ళకి జ్యోతిష్యం చెప్పుకుంటూ వచ్చేవారు. సో అక్కడ నుంచి ఇండస్ట్రీ టచ్ ఉంది అమ్మమ్మకి. సో అమ్మమ్మ నుంచి అమ్మని ఒక పెద్ద ఆర్టిస్ట్ చేయాలి అనేది ఉండేది. సో బట్ అది అవ్వలేదు. సడన్గా మ్యారేజ్ అయ్యింది, అది కూడా లవ్ మ్యారేజ్. సో అట్లా అయ్యిందనమాట. అయ్యేసరికి ఎలాగైనా నా మనవరాలని ఆర్టిస్ట్ చేయాలని కంకణం కొట్టుకుంది మా అమ్మమ్మ. సరే అని దింపింది. ప్రతి చోట ఒక ప్రొటెక్టివ్ అనమాట మా అమ్మమ్మ, ఒక కవచం లాగా నన్ను కాపాడుకుంటూ వచ్చింది. 2020లో ఆవిడ చనిపోయారు. అప్పటికే నాకు అన్నీ నేర్పించి వెళ్ళిపోయింది అనమాట. అప్పటిదాకా నాకు ఎప్పుడు ఈ కమిట్మెంట్, ఈ జోనర్ నాకు తగలలేదు. అందుకే నేను లేట్గా ఎదిగాను చెప్పాలంటే. ఇన్ని రోజులు పట్టింది, ఇన్ని ఇయర్స్ పట్టింది. అంటే లేవు అని నేను చెప్పను, ఉంటాయని 100% చెప్పను. అక్కడక్కడ తగులుతూ ఉంటారు ధనుష్. ఇప్పటికీ లేవు అని అనేది దానికంటే ఇప్పటికీ నన్ను ఇప్పుడు ఎవరు అలా అడగరు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక ఐడెంటిటీ వచ్చింది కాబట్టి స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు కూడా నాకు ఎప్పుడు నా వరకు రాలేదేమో, మేబీ అమ్మమ్మ చూసుకునేదేమో, నా వరకు అయితే అది రాలేదు. అంటే టార్గెటెడ్ ఎవరు అవుతారు అంటే ఆపర్చునిటీస్ కోసం చూసేవాళ్ళు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీద వేసుకునే వాళ్ళు, డబ్బుల కోసం చూసేవాళ్ళు అండ్ లగ్జరీ లైఫ్ కోసం చూసేవాళ్ళు. ఈ కేటగిరీస్ ఎక్కువ టార్గెట్ అవుతుంది. డబ్బులు ఉండి ఫేమ్ ఉండి ఇవంతా ఉన్న వాళ్ళు ఎక్కువ టార్గెట్ అవ్వరు. మేబీ ఈ ఇన్ని ఇయర్స్లో ఇన్ని లక్షలు ఇస్తాము, ఇన్ని డబ్బులు ఇస్తాము, లేకపోతే కార్ ఇస్తాము, ఇల్లు ఇస్తాము, ఇంకోటి ఇస్తాము, ఇల్లు కొనిస్తాము, ఈ అమ్మాయి కట్టుకో, ఇట్లాంటి ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయా? రాలేదు, అస్సలు రాలేదు. ఎందుకంటే చెప్తున్నా కదా, మా అమ్మ, మా అమ్మమ్మ, డాడ్ వీళ్ళు ఉన్నంత వరకు నాకు అంతా కూడా సేఫ్. అబ్బా నువ్వు నచ్చితే చెయ్యి, లేదు అని అంటే పెళ్లి చేసేస్తాం, ఇంతవరకే. నీకు నచ్చితే ఏ జాబ్ అయినా చెయ్యి, నన్ను ఇండస్ట్రీలో కూడా నువ్వు ఉండాలని చెప్పి నా ఫ్యామిలీ ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. నాకు నచ్చి నేను వచ్చా. నాకు ఒకటి ఇంకా ఇండస్ట్రీ నీళ్ళు పడితే వెళ్ళమంటారు కదా, అట్లా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా అట్లా సెటిల్ అయిపోయా అంతే. లేకపోతే అట్లా ఎల్లుంటే ఈ పాటికి బెలూనే ఎందుకు BMW వచ్చేది. అదే అంటున్నా, అట్లా సంపాదిస్తే ఇన్నేళ్ళు పట్టదు నాకు ఇల్లు కట్టడానికి. నువ్వు వచ్చిన 2-3 yearsలోనే ఇల్లు కట్టేదాన్ని. 2-3 yearsలోనే నేను బెంజ్లోను, ఇక్కడ ఒక ఇల్లు, ఆడి అట్లా తిరిగేదాన్ని. నేను ఎందుకు బెలూన్లో తిరుగుతా? సో అట్లా లేదు. నాకు ఏదైనా కూడా ఈజీ మనీ నాకు వద్దు ధనుష్. నాకు ఎవరైనా కూడా మా అమ్మమ్మ ఉన్నప్పుడు కూడా పెళ్ళి అనే టాపిక్లో ఎదురు కట్నం ఇస్తాము, మీరు కట్నం ఇవ్వద్దు, అమ్మాయి చాలా బాగుంది, మేము ఇంత ఆస్తులు ఉన్నాయి, అమ్మాయి పేరు మీద రాసిస్తాము అని అంటే నేను వద్దని దాన్ని. నన్ను అమ్మేస్తున్నారా ఏంది? నాకు అర్థం కాదు. నేను ఎవరిని? నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఫుల్ఫిల్ అవ్వాలి అవన్నీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను వెళ్ళిపోతే నా ఫ్యామిలీని ఎవరు చూసుకోరు, నాదే రెస్పాన్సిబిలిటీ. నేను ఉన్నప్పుడు అది మీదేసుకున్నప్పుడు నేను వాళ్ళని మిడిల్ ఆఫ్ ఆ టైంలో నేను వదిలి వెళ్ళలేను. కాబట్టి ఏదైనా కానీ కష్టపడే రూపాయి కూడబెట్టుకుని లేట్ అయినా పర్వాలేదు, నాకు హరిబరిగా ఇప్పుడు నైట్కి నైట్ స్టార్ అయిపోవాలని లేదు నాకు. అండ్ నాకు అదే చెప్తున్నా కదా, ఏది వచ్చినా కూడా అది నాకు గోల్డెన్ ఛాన్సే. స్లో అండ్ స్టడీ అంతే, దాన్ని బట్టే ఉంది తప్ప ఒక మూవీలో 2 days క్యారెక్టర్ వస్తుంది, 1 day క్యారెక్టర్ వస్తుంది, ఏదున్నా చేయడమే. వర్క్ ఉండాలి ధనుష్. నాకు 365 days నేను డే అండ్ నైట్ అయినా కష్టపడతా. ఇప్పుడు అదే చేస్తున్నా కదా, పొద్దున్న ఒక మూవీ చేస్తే నైట్ నీకెందుకు నేను ఈ 1 month నుంచి ఎంత నువ్వు చూస్తున్నావు కదా నా స్టోరీస్ అన్నీ కూడా మార్నింగ్ 6 వరకు షూట్ చేస్తున్నాం. ఎవరి కోసం? నా పేరెంట్స్ కోసమే, అంతే. సో ఫైనల్గా ఈ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంత సంపాదించుంటావు? హార్డ్లీ ప్రైస్ అది నాకు తెలియదు. ఓకే, ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత?
లెజెండ్ మూవీయే, దాంట్లో 1 lakh అనుకుంటా. 1 lakh మొత్తం సినిమా మొత్తానికి ఒక 25 days 30 days చేసి ఉంటా. ఇప్పుడు హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత? హైయెస్ట్ తీసుకున్నది ఇప్పుడు ఎంతో కూడా వద్దు, హైయెస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఐడియా లేదు నాకు. హైయెస్ట్ నిజంగా నాకు ఐడియా లేకపోవడం ఏంటి? నాకు ఇక పెద్ద అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు దానికి ఇదే హైయెస్ట్ అనుకుంటా కదా. హైయెస్ట్ అంటే అది ఎట్లా చెప్తా? చెప్పి ఏదో ఒకటి ఉంటుంది కదా, ప్రైస్ ఒక 10 lakhs 20 lakhs అట్లా లేదమ్మా, అంత లేదు. అమ్మో 2 crores వస్తే నేను ఈ పాటికి నేను విల్లాలోనే ఉండేదాన్ని. అట్లా ఏం లేదు. 2 crores వస్తుంది విల్లా ఇప్పుడు. అవును, నువ్వు ఒక మూవీకి 2 crores అంటే ఓకే. సో అట్లా ఏం లేదు, ఉన్నంతలో మంచిగానే వస్తుంది పేమెంట్ అంతా కూడా క్లియర్. సో నాకు నీ కరెంట్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూడాలి. చూస్తావా? ఎంత మెయింటైన్ చేస్తున్నా నవ్వుతావేమో నన్ను. ఇప్పుడే ఈఎంఐలు అందరికి ఇచ్చేసిన తర్వాత నా దగ్గర మిగిలింది 16,717 రూపీస్. ఇంకా పేమెంట్స్ రాలేదు కాబట్టి. లేదు, పేమెంట్ వచ్చింది. దాన్ని నేను ఈఎంఐకి అండ్ రెంట్కి మా స్టాఫ్కి అంతా ఇచ్చేసాక మిగిలిన అమౌంట్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సత్య? నెక్స్ట్ ఎక్కడ కనిపించబోతున్నావు? మళ్ళీ టీవీ షోస్కి వస్తున్నావా? శ్రీదేవి గ్యాప్ ఇచ్చావు, జబర్దస్త్లో కనిపించట్లేదు, ఈ టీవీ ఈవెంట్స్లో కూడా కనిపించట్లేదు. సో నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? నెక్స్ట్ అయితే కనుక టీవీలో అయితే కనిపిస్తాను. అది ఎట్లా కనిపిస్తాను అనేది మీరే చూడండి. సో అది ఈటీవీ అయినా లేకపోతే వేరే ఛానలా అనేది కూడా నేను త్వరలో రివీల్ చేస్తా నా సోషల్ మీడియా ద్వారా. అండ్ మూవీస్ ద్వారా అయితే మీకు రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటా. 3 monthsలో మన అమర్దీప్ది మూవీ రిలీజ్లో ఉంది. అండ్ దివిజాది ప్రభాకర్ గారు వాళ్ళ అమ్మాయిది వెంకటరామయ్య గారి తాలూకా అని చెప్పి ఆ మూవీ కూడా చేయడం జరిగింది. అది కూడా రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత నవీన్ పోలిశెట్టి గారిది, సో దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్సే ఉన్నాయి, అవి రివీల్ చేయకూడదు చేసేంత వరకు కాబట్టి అట్లా. మళ్ళీ ప్రతి సీజన్ బిగ్ బాస్కి వెళ్తుంది. అయ్యో ఏంటి టాక్? అందరూ అదే అంటారు. ఫస్ట్లో అడిగినప్పుడు మనం కొద్దిగా ఫైనాన్షియల్గా ఇక్కడ చూసుకోవాలి కాబట్టి అమ్మ వాళ్ళని, అందుకని చెప్పి నేను హోల్డ్ చేశాను. కాబట్టి ఇప్పుడు ఏమో సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా వాళ్ళు అడిగితే వెళ్తా. వెళ్ళే ఇంట్రెస్ట్ అయితే ఉంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సీజన్ ఆర్ నెక్స్ట్ సీజన్. అంటే ఈ సీజన్ అని నేను డ్యామ్ షూర్గా చెప్పలేను, కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మూవీస్కి. నెక్స్ట్ సీజన్ మేబీ. ఎంట్రీ సాంగ్ నాకు తెలుసు, నా పెట్టేదామంటావా? అయ్యో. సో ఫైనల్గా ఆడియన్స్కి నేను జబర్దస్త్లో చేసిన, సినిమాల్లో కనిపించిన, టీవీ షోస్లో కనిపించిన ఇంత సపోర్ట్ చేసుకుంటూ ప్రతిరోజు నువ్వు ఎక్కడ బయట కనిపించినా కూడా మంచిగా ప్రేమగా పలకరించే తెలుగు ఆడియన్స్కి ఏం చెప్తావు? తెలుగు ఆడియన్స్కి నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు లేనిదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఈ స్టేజ్లో నేనైతే లేను. ఫర్దర్గా మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. అండ్ స్మాల్ స్క్రీన్లో ఎలాగైతే నాకు సపోర్ట్ ఇచ్చారో బిగ్ స్క్రీన్లో కూడా నన్ను అలానే సపోర్ట్ చేయండి. మీరు వెళ్ళే ప్రతి గుళ్ళో కూడా మా ఫ్యామిలీ గురించి, నా గురించి కూడా మొక్కుకోండి. సో అంతే, మీరు కూడా బాగుండాలి. ఆ బాబా ఆశీస్సులు, ఆ ఏడుకొండల వారి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మా ధనుష్ కూడా బాగుండాలి. కూడా ఒక ఇల్లు కొనాలి. యాక్చువల్లీ మా ధనుష్ త్వరలో కూడా పెళ్ళి నాది ఇంకా చాలా టైం పడుతుంది. 35 చూసారా, నన్ను అడుగుతున్నాడు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతా, చెప్పు. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, మీకంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతాం? పెళ్లి చేసుకుని అక్కడ రెస్పాన్సిబిలిటీ ఎందుకు చూసుకుంటాడు? ఇప్పుడు ఎట్లుంది తెలుసా జనరేషన్ అంతా, మీరు మిమ్మల్ని చూసుకోవడానికి. మరి ఉండు, అట్లా అనుకుంటే జాబ్ చేస్తున్నారు, ఇద్దరు జాబ్ చేస్తున్నారు పెళ్ళైన తర్వాత. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్ గా కూడా చేసుకోవచ్చు. మరి అట్లా ఉండే అమ్మాయిని చేసుకోవచ్చు. ఎక్కువ రెస్పాన్సిబుల్ మాకు ఉంటది కదా, ఇటు మా ఫ్యామిలీని చూసుకోవాలి, అటు మాకు ఉంటది కదా మా ఫ్యామిలీని కూడా చూసుకోవాలని. పాడ్కాస్ట్ ఇది పెద్ద టాపిక్. చూసారా, తన దగ్గరికి వచ్చేసరికి మొత్తం మార్చేస్తున్నాడు మన ధనుష్. థ్యాంక్ యూ సో మచ్ ధనుష్. ఎప్పటి నుంచో అడుగుతుంటే నేను ఇచ్చాను ఫైనల్లీ. బట్ నాకు చాలా నాకు చాలా ఇంట్రెస్ట్. నీ పాడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తావు. కొంచెం
చాలా అంటే లైక్ మాట్లాడుతుంటే ఏదో ఇంటర్వ్యూ చేసినట్టు అనిపించదు, ఒక చిట్ చాట్, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మాట్లాడినట్టు ఉంటుంది అనమాట. అండ్ మేము బయట కూడా ఫ్రెండ్స్. అదే పెడుతున్నారు కింద కామెంట్స్లో, ఫ్రెండ్స్నే చేస్తాం ఎందుకు ఎంతసేపు అని. అవునా? సరే గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై, సీ యూ. బాయ్ బాయ్.